ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యోం నమ. రవి బుధులు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారుతున్నారు. మేషం నుంచి వృషభం ఓకే. రవి బుధులు ఒకే రోజున మారుతున్నారు చూసారా. 15వ తారీఖునే రవి, 15th మే. అలాగే బుధుడు కూడా అంతే, 15th మేలో వృషభ రాశిలోకి వస్తున్నారు. మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు బుధుడు. సరే, అది పక్క పెడితే 12 రాశుల వారికి మేషం నుంచి అలాగే మీనరాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందు కర్కాటక రాశి వారికి సెకండ్ హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు బ్రహ్మాండంగా. 2వ ఇంటి వాడు 11వ భావంలో ఉన్నాడు. అంటే విద్య రీత్యా బాగా ధన సంపాదన, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు సంపాదన ఎక్కువ ఉంటాయండి. రవి బుధుడు సెకండ్ హౌస్ లార్డ్ రాష్ట్రాధిపతి 11వ భావం ఉన్నారంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు నిరంతరము ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగం అంటే ఫైనాన్స్ రంగం అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం సార్, CA వాళ్ళ వ్యాపారాలు, ఆడిటర్స్ వాళ్ళకి బాగుంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయండి. అంతేకాకుండా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులైనా లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులైనా కూడా లాభస్థానంలో ఉన్నటువంటి రవి బాగా మీకు యోగిస్తాడు. సెకండ్ హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి విద్య బాగా వస్తుంది, ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. రవి బుధుల కాంబినేషన్ వలన విధంగా బుధాత్యోగం అనకూడదు, బట్ యోగవంతంగానే ఉంటుంది. మాటలు కాదు కదండి. 3వ ఇంటి వాడు కూడా అయ్యాడు కదా మీకు. 3వ ఇంటి వాడు కూడా బుధుడు అయ్యాడు, 12వ వాడు బుధుడు అయ్యాడు. అంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారని తెలిసిపోతూ ఉంది మీకు. అలాగే లాభస్థానంలో ఉండడం వల్ల నిరంతర ధనప్రాప్తి, సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు, అలాగే వాహన సౌఖ్యాన్ని కూడా ఇస్తారు వీళ్ళిద్దరు రవి బుధులు. చాలా గ్రేట్ అండి. మీ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. వీళ్ళు ఈ రవి బుధుడు కూడా పంచమ స్థానం కూడా చూస్తారు కాబట్టి పుత్ర పౌత్ర వృద్ధులు వస్తూ ఉంటాం కదా, అక్కడ పుత్రులు పౌత్రులు కూడా ఉంటారు మీకు. అలాగే మీరు సినిమా రంగంలోనూ స్టాక్ మార్కెట్లో కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ధర్మకార్యాలు శుభకార్యాలు చేస్తూ ఉంటారు. ఈ వ్యాపారాలు అలాగే ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండి ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశం రవి బుధుల వలన ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా ఆదాయ వనరులు బాగా ఉన్నాయి. అదే కదండి, ఈ రవి బుధుల 11వ భావంలో కనుక రవి ఉంటే గొప్ప యోగాన్ని ఇస్తాడండి. సెకండ్ హౌస్ లార్డ్ ఉండడం వలన చాలా డబ్బు కలిగి ఉంటారు, డబ్బులు బాగా వస్తాయండి. నిశ్చలమైన మనస్సుతో మీరు ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంది. కానీ విరోధులు కూడా ఎక్కువ ఉంటారు. ఆ విరోధులు ఎక్కువ ఉండడము, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మీరు ధనం సంపాదించడము, బహుధాన్యవంతుడు ధనవంతుడు అంటారు కదా, అది ఉంటాయి మీకు. అలాగే మాటల చేత కూడా డబ్బు సంపాదిస్తారట మీరు. అంటే మీరు లెక్చరర్సో, ప్రొఫెసర్సో, లాయర్సో, అదే మాటలు ఉంటాయి అంటారు కదా, అదే యాంకర్సో లేకపోతే పాటలు పాడేవారో అలా ఉంటుంది. వాహనము అభివృద్ధి గలవారు వాహనాలు ఉంటాయండి మీకు. అంతేకాకుండా మీకు విదేశాలలో ఎక్కువ తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి మనసు కలిగి తీర్థయాత్రలు చేస్తూ ఎదుటి వాళ్ళకి దానధర్మాలు చేసుకుంటూ ఒక విధంగా చాలా మంచి అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. నా పేరు డాక్టర్ వాడ్రేవ్ అన్నారంటారండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీకైనా సరే, మీకు తెలిసిన బంధువులైనా సరే, ఎవరైనా సరే అండి, నా మీద నమ్మకంతో చూపించుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. 3 ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చాలామందికి ఏంటంటే వీసా స్టాంపింగ్ అవ్వట్లేదని విదేశాల్లో అనుకుంటుంటారు. ఉద్యోగం రావట్లేదురా బాబు ఉద్యోగం అని చాలామంది ఫోన్ చేస్తుంటారు కదా. చెప్పిన వాళ్ళందరికీ వచ్చాయి, నేను చెప్పిన తర్వాత వచ్చాయి. కొన్ని డేట్స్ పెడతానండి, ఆ డేట్స్ ప్రకారం వస్తాయి. ఉద్యోగాలు రావట్లేదని, లేకపోతే అక్కడ బిజినెస్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో కూడా సక్సెస్ కాలేకపోతున్నామని, స్టాక్ మార్కెట్స్ వాటిల్లో కూడా మేము సక్సెస్ కాలేకపోతున్నామండి అనేది ఒకటి. అలాగే మెడిసిన్ విద్య, ఇంజనీరింగ్ విద్య, మాస్టర్స్ ఇన్ లా, ఆ విద్యలు వాటిలో కూడా మేము రాణించలేకపోతున్నాం. చాలా చాలా ఉండడానికి అవకాశం ఉంది. మీరు విద్యలో కానీ మీరు మీ ఏ పాట ఏదేదని పర్లేదండి. అంటే ఏ ఆస్పెక్ట్ అయినా, అదే వివాహం కావట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, అదే మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలామందికి నేను చూస్తుంటాను అలాగే. సో ఇదో విధంగా తక్కువ ఖర్చుతో చేస్తుంటాను. అది కూడా ఎక్కువ వేల తీసేసుకున్నాను. అదో పక్క పెడదాం. ఏదో ఒకటి ఇంపార్టెంట్ అండి మరి మనకి. సో ఈ విధంగా ఏ ఆస్పెక్ట్ అయినా సరే మీరు ఉంటే నాకు పంపించండి, నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. అలాగే నేను షూట్స్లో ఉన్నా, లేకపోతే జాతకాలు చెప్తున్నా కబుక్క నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, మా మిస్సెస్ గారు మాట్లాడతారు. లేదా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టేయండి, నేనే తర్వాత చూసి మీకు మెసేజ్ మాట్లాడతాను మీకు ఏం కావాలి అనేది. ఫీజులు కూడా చెప్పడం,
ఎంత అవుతుంది అనేది అది కూడా మనం దాంట్లో మాట్లాడుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుందండి, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే మీకు వాస్తు రీత్యా కూడా చిన్న చిన్న డౌట్లు ఏమైనా ఉన్నా, మీకు ఆల్రెడీ తెలుసు అనుకోండి, వాస్తు రీత్యా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా అది కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం రవి బుధుల గురించి చెప్పుకున్నామండి. రవి కొన్ని రాసుల వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా 11వ భావం అంటే రవి మంచివాడు కాదు కదా, కొన్ని కేంద్రపత్య దోషాలు, కొంతమందికి బుధుడు రవి బుధుల వారి కాంబినేషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 12 రాసుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, పైగా ఈ మాసం కూడా మనకి వైశాఖ మాసం కూడా వచ్చిందండి. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఈ 15 అంటే మనకి రవి బుధుల కాంబినేషన్ 15 నుంచి వచ్చింది కాబట్టి అది వైశాఖ మాసం అవుతుంది. వైశాఖము, జ్యేష్ఠ, అధిక జ్యేష్ఠ మాసాలు ఉంటాయి. సో ముఖ్యంగా మనం చేయవలసిన పూజలు ఏంటంటే సూర్య భగవాను యొక్క ఆరాధన. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. అలాగే సూర్య భగవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడము, ఆదిత్య హృదయం చేయడము, సూర్య భగవాన్ చేయడం వల్ల అంటే సూర్య భగవాన్ నమస్కారం పెట్టడం వల్ల ఆరోగ్యము, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. కాబట్టి ఒక్క నమస్కారం పెట్టడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తుంటాడు. సూర్య భగవానికి ఆదివారం పూట మెత్తటి అన్నపరవాణం, బెల్లంతో వేసి ఉండినటువంటి అన్నపరవాణం నైవేద్యం పెడితే ఆయన చాలా ప్రీతిపాత్రంగా ఉండి చాలా సంతోషించి మీకు అన్ని సర్వశుభాలు అయ్యేది చేస్తుంటాడు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు గెలవడము, అలాగే కోర్టు కేసుల్లో అటువంటి ప్రాబ్లమ్స్ అంటే వాటిని గెలవడము, కొంతమందికి సంతానం లేకపోతే సంతానం ఉండడము, ఇలాగ అనేక రకాలుగా ఆయన మంచి చేస్తూనే ఉంటాడు. బుధుడు కూడా అంతే. విష్ణువు, ఈయన రవి కూడా సూర్యభగవానుడు విష్ణు కదండి. విష్ణువు అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేయడం వల్ల, ఒక్కబొత్తితోటి అంటే గుడి టెంపుల్స్లో ధ్వజస్తంభం దగ్గర ఒక దూరంగా పెట్టడం వలన, గాలి కారిపోకుండా జాగ్రత్త చూసుకోండి, చేయడం వలన చాలా సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా సూర్య భగవాను ఆలయాలు సందర్శిస్తే చాలా చాలా మంచిది. అరసవెల్లిలో కానీ తిరుపతిలో కూడా ఉన్నాడండి సూర్య భగవానుడు, చాలా పవర్ఫుల్. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా వెళ్తా. పద్మావతి అమ్మవారి గారి దగ్గర చెరువు దగ్గర, సరస్సు దగ్గర ఉంటారండి ఆయన. చాలా మంచి పవర్ఫుల్గా ఆయన సందర్శించుకోకుండా రాకండి. తిరుపతి వెళ్తే చాలా పవర్ఫుల్ ఆయన. సో సూర్య భగవాన్ యొక్క పవర్ ఉందంటే మనం పవర్లో ఉంటాం కదండి, అడ్మినిస్ట్రేషన్ పవర్ అంటాం కదా. రాజకీయ రంగంలో కానీ, గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కానీ ఎక్కడైనా సరే మనగాళ్ళే. వాళ్ళు ఏంటంటే హుందాగా ఉంటారు. వాళ్ళు హుందాగా ఉంటే రాజలక్షణాలతోటి బ్రహ్మాండంగా మంచి వాకింగ్ చేసుకుని బ్రహ్మాండంగా ఉంటారు. సో రవి బుధుల వలన మీకు బుధుడికి సంబంధించిన అమ్మవారి పూజలు, విష్ణు ఆలయాల దర్శనాలు, విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడాలు, అలాగే వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనకి మాసంలో కూడా మనకి మల్లెపూలు వస్తుంటాయి. మల్లెపూలతో పూజించిన, మల్లెపూల దండ వేసిన సూర్య భగవాను కూడా చక్కటి ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, శుభాలు చేకూరుతూ ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఇలా చేయడం వల్ల, రవి బుధులు పూజించడం వలన మీ వ్యాపారాల్లోనూ, విద్యలోనూ, భార్యాభర్తలకు అనురాగ బాంధవ్యంలోనూ, అలాగే భార్యాభర్త పెళ్లి కాని వారికి పెళ్లి అవ్వడంలోనూ, సంతానం లేని వారి సంతానం, ఇవన్నీ కార్యక్రమాల్లో కూడా సూర్య భగవాన్ రవి బుధుల కాంబినేషన్ ఇంపార్టెంటే. సూర్య భగవాన్ని పూజించిన వాడికి ముఖంలో ఫేస్లో ముఖంలో తేజస్సు ఉంటుందంటారు సరే, అలా తేజస్సుగా వెలిగిపోతూ ఉంటారు. ఈ విధంగా మీరందరూ కూడా బాగుంటారని రవి బుధుల యొక్క అంటే సూర్య భగవాన్ నారాయణుడు విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, నేను మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఆయనకు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.